కోట్ల రూపాయలు నా అదేవిధంగా ఆదాయం కోల్పోయిందని చెప్పి చాలా స్పష్టంగా. ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారు వర్షం తీసుకుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రస్తుత ఈ పరిస్థితికి జీడిపి మందగించడానికి కావచ్చు, వీటన్నింటికి మధ్యతరగతి ఇబ్బందులు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, వీటన్నింటికి కారణం కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి విధానాలు మీరు అవలంబించడమే. ఈవెన్ అంటే వచ్చినటువంటి ఈ పర్సంటేజ్ లెక్కలు కూడా చూసినట్లయితే జిఎస్టీ నుండి వచ్చినటువంటివి కావచ్చు, వేతన జీవుల ట్యాక్స్ నుంచి వచ్చినవి కావచ్చు, వీటన్నింటి లెక్కల్లో చూస్తే కార్పొరేట్లకు సంబంధించి కట్టినవి కావచ్చు 12% నుండి 0.5%కు పడిపోవడం అనేది కూడా ఇది క్లియర్ గా లెక్క చూపిస్తోంది ప్రజలకు. సో మీ కార్పొరేట్లకు అనుకూల విధానాలు అంటూ ఉన్నాయి ప్రతిపక్షాలు. మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. ఓకే డన్. సరే, ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు ఎప్పుడు అధికారంలో పార్టీ బాగా పనిచేసింది, మంచి బడ్జెట్ పెట్టిందని ఎప్పుడు అన్నారు. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఏ గవర్నమెంట్ దిగిపోయే ముందు 2014లో ఇన్ఫ్లేషన్ 11% ఉంది. అప్పటి నుంచి కాన్స్టాంట్ గా ఇవాళ 4% ఉంది. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కంట్రోల్ అయ్యి. ఒక్కసారి ఇండెక్స్ కొట్టండి 2014 కందిపప్పు ఎంత, పప్పులు ఎంత ఉన్నాయి, నూనెలు ఎంత ఉన్నాయి, బియ్యం ఎంత ఉన్నాయి ఒకసారి కొట్టి ఇప్పుడు కొట్టాలి. అట్లనే తెలిసిపోతుంది. నేను ఇలా మీడియా పరంగా చెప్పడం కాదు. నంబర్ 1. నంబర్ 2, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టడమే కాకుండా ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆ రోజు 65 సంవత్సరాలు స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెస్ 55 సంవత్సరాలు పరిపాలించింది. 10,48 కోట్ల ఆదాయం ట్యాక్స్ ఆదాయం దేశానికి. కానీ ఇవాళ 40 లక్షల కోట్ల ఆదాయం దేశానికి. ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్సెస్ యొక్క రాలే. అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంతో పాటు ఇవాళ లీకేజ్ కంట్రోల్ చేసి, అవినీతి కంట్రోల్ చేసి, ఆర్థిక సంస్థలను తీసుకొచ్చి, బ్యాంకులను తర్వాత ఏది నోట్ల రద్దు చేసి జిఎస్టీ తీసుకొచ్చి ఇవాళ నెలకు 3 లక్షల కోట్ల ఆదాయం కనిపిస్తున్నది. జిఎస్టీ ఉన్న డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ యావరేజ్ 3 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నది? కానీ కాబట్టి మేక్ ఇన్ ఇండియా పేరు మీద తయారీ నైపుణ్యాన్ని డెవలప్ చేసి ఇవన్నీ చేయడం వల్ల వచ్చింది. ఇవాళ మాకు ఇచ్చిన రోజు మాకు 2014లో యూపీఏ 5%, ఆ రోజు జీడిపి వాళ్ళకి 5%. వాజ్పేయి పీరియడ్లో మేము మళ్ళీ మా చేతికి, మోడీ చేతికి వచ్చే వరకు 5% ఉంటే ఇవాళ 7.5 కాన్స్టెంట్. కొద్దిగా అటు ఇటు తగ్గుతున్నది, 8 తీసుకుపోతాం అంటున్నారు. ధరలు అదుపులో ఉన్నాయి. సబ్సిడీల మీద భారం తగ్గించిండు. ఇవాళ ధరలు అదుపులో లేవు, నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పేసి ఊత పదం, ధరలు అదుపులో లేవని ఊత పదం మాట్లాడద్దు. ఫలానాది పెరిగింది, ఫలానాది తగ్గింది అని చెప్పాలి. నేను నిత్యావసర వస్తువుల ధరలు కాన్స్టెంట్, నేను నిత్యావసర వస్తువుల ధరలు చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి పుట్టిన ధరలు పెరిగినాయి అంటే ఏ ధర పెరిగింది? ఇప్పుడు ఉదాహరణకు మా గవర్నమెంట్ మొన్న బిఫోర్ డీజిల్ పెట్రోల్ రేట్ ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నది? రాష్ట్రాలు ఇవాళ ఇస్తా ఉన్నట్టు ట్యాక్సెస్ వేసి ధరలు పెరిగినాయి అంటే ఎట్లా? మేము కేంద్రం నుంచి ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నది పెట్రోల్ డీజిల్ మీద, వీళ్ళు మాత్రం పెంచుతున్నారు. పెంచి మళ్ళా ఉల్టా కేంద్రం ధరలు పెరిగినాయని వీళ్ళే మాట్లాడతారు. అరే నీ పక్క మహారాష్ట్రలో ఎంత ఉన్నది డీజిల్ పెట్రోల్, ఇవాళ నీకు తెలంగాణలో ఎంత ఉన్నది డీజిల్ పెట్రోల్, ఎవరి ధరలు పెరిగినాయి, ఎవరు ట్యాక్స్ ఎక్కువ ఉన్నది? ఈడ మాట్లాడదాం, మరి దాని మీదే మాట్లాడదాం. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఒక క్లారిటీ రావాలి. ఈ పెట్రోల్, డీజిల్ వీటికి సంబంధించి అసలు మీరు ధరలే పెంచలేదు, పెంచినప్పుడు ఎందుకు ఆ పర్సంటేజ్ తగ్గించేది అనేది వాళ్ళ లెక్క. మీరు పెంచింది, సెంట్రల్ పెంచింది కాబట్టి తగ్గించింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. మీరు అది పక్కకు పెడదాం. మహారాష్ట్రలో ఇవాళ డీజిల్ పెట్రోల్ ఎంత ఉన్నది, తెలంగాణలో డీజిల్ పెట్రోల్ ఎంత ఉన్నది? ఇదే చాలు. ఆడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇది చాలుగా. ఇప్పుడు అడగండి, ఆ పెట్రోల్ పంపులు లైన్ తీసుకొని అవతల పోయి యువతలు ఉన్న వాళ్ళు అవతల పోయి పోసుకుంటారు. ఎకనామిక్ సర్వే గురించి ఎకనామిక్ సర్వే గురించి ఎందుకు రాజకీయ విమర్శలు చేస్తలేము? ఎకనామిక్ సర్వే చరణ్ గారు ఒక్క నిమిషం. ఇందులో ట్యాక్స్లు, ఇప్పుడు సర్వే బట్టి ట్యాక్స్లు కూడా అన్ని కూడా ప్రస్తావన వస్తాయి కదా, దాంతోనే కదా ధరల పెరుగుదల ఇవన్నీ మాట్లాడకుండా ఉంటారు. దయచేసి వారు ఏం చెప్తా ఉన్నారు, సర్వే లెక్కలంటే ఏంటివి? ఇప్పుడు ధరలు పెరిగాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దయచేసి జోష్నా గారు, జిఎస్టీ డిమానిటైజేషన్ ద్వారా చిన్న చిన్న కంపెనీలన్నీ కూడా మీడియం ఎంటర్ప్రైజ్ దెబ్బతిన్నాయి. ఒక్క నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారిని అయిన తర్వాత మళ్ళీ మీరు తీసుకుంటా. చరణ్ గారు ప్లీజ్. మేడం మేము ఏం చెప్తా ఉన్నాం, దయచేసి ఎకనామిక్ సర్వే మీద మనం అందరం మాట్లాడుతుంటే వాస్తవ విషయాలు ప్రజలు తెలుస్తాయని చెప్పేసి మేము మాట్లాడుతాం, రాజకీయ విమర్శలు కాదు కదా. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం మేడం, ఎకనామిక్ సర్వే మీద ఎకనామిక్ సర్వేది కొద్దిగా ఆగితే యాక్చువల్ బడ్జెట్ కూడా వస్తుంది. మీరు ఇవాళ మేము ఇది 11వ బడ్జెట్, మేము ఎన్ని బడ్జెట్ పెట్టినామో, బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎస్టిమేటెడ్ బడ్జెట్, రివైజ్డ్ బడ్జెట్, యాక్చువల్ బడ్జెట్. గతంలో యూపీఏ కాలంలో కొట్టండి, ఇప్పుడు కొట్టండి. మేము పెట్టిన దాంట్లో యాక్చువల్ బడ్జెట్ రీచ్ అయింది. ఇవాళ బడ్జెట్ ఎంత పెట్టినామో ఎస్టిమేటెడ్ బడ్జెట్
మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ తో పాటు యాక్చువల్ బడ్జెట్ 100%, 105% రీచ్ అయింది. కానీ కాంగ్రెస్ యూపీఏ కాలంలో ఒక్క 10 బడ్జెట్ లో ఒక్క బడ్జెట్ అయినట్టు గూగుల్లో కొట్టాలని మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కడు కూడా రీచ్ కాలేదు. కాబట్టి ఎవరిది ఫేక్ బడ్జెట్? వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న ఆర్థిక సర్వే ఇచ్చిన క్రమంలో జీడీపీ వృద్ధికి సంబంధించి మాట్లాడుతూ, అంటే ఈ కరోనా తర్వాత కనిష్టంగా నమోదవడం వృద్ధి రేటు ఇప్పుడే, సో దీనికి మీరు ఏంటిది రీజన్ అనుకుంటున్నారు? మరి ఇప్పుడు కరోనా కాలంలో కూడా తట్టుకొని నిలబడ్డది. ప్రపంచం అంతా కింది మీద అయినా కూడా 120 కోట్ల మంది ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి 9 నెలల మనము వ్యాక్సిన్ ఇస్తారా, వ్యాక్సిన్ రోల్ అవుట్ చేసినాం. 9 నెలల ప్రపంచం ఎవడు చేయలేదు. 9 నెలల మోడీ గారు వ్యాక్సిన్ రోల్ అవుట్ చేసి ఫ్రీగా 120 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చండి అనే విషయం మర్చిపోదు. ఆన్ రికార్డ్ అది నేను చెప్తున్నాను. అప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, ఎరువులు రైతుల విషయం తీసుకుంటే ఎరువులకు ఎక్కడి దుబాయ్ పోయి యూరియా తయారించి ఇక్కడ తీసుకొచ్చాం. నీకు లేబర్ దొరకకున్నా కూడా నీకు ఏ కెమికల్ మన ఫర్టిలైజర్స్ రేట్ పెరగనీయలేదు రైతులకు. కాబట్టి అన్ని కంట్రోల్ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సబ్సిడీలు పెరిగినాయి. తర్వాత నీకు ఎరువుల సబ్సిడీలు పెరిగినాయి. అదే విధంగా నీకు రక్షణ బడ్జెట్ పెరిగింది. అన్నిట్లలో ఆదాయం పెరుగుతూ మౌలిక సదుపాయాలు దేశంలో యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతుంది. రైల్వేస్ ఆ రోజు వైమానిక రంగం చూడండి, హెల్త్ ఎడ్యుకేషన్ చూడండి, రోడ్స్ చూడండి, రక్షణ రంగం చూడండి. నేను అన్ని కావాలంటే ఇస్తా. ఇవాళ 80,000 ఫేక్ టీచర్స్ రద్దు చేసిండ్రు. 3 ఫేక్ కంపెనీలను 3.5 లక్షల ఫేక్ కంపెనీలు రద్దు చేసిండ్రు. ఫేక్ ఎన్జిఓస్ 1800 ఎన్జిఓస్ ఫేక్ ఎన్జిఓస్ రద్దు చేసిండ్రు. ఇవాళ 50 కోట్ల జన్ధన్ యోజన స్టార్ట్ అయ్యి ఇవాళ మొత్తం కూడా డైరెక్ట్ బెనిఫిట్ కింద ఇవాళ పేదలకు సబ్సిడీ 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ అయ్యి వాళ్ళకు పేదలకు ఇప్పుడు ఏదైతే ఉపాధి హామీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని కూడా డైరెక్ట్ అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ అంటే డెవలప్మెంట్ జరగందే మూడోసారి మోడీకి ప్రజలు పట్టం కట్టలేదు. కాబట్టి ఇవాళ 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్ మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ 12 కోట్ల లాటరీలు నిర్మాణం చేసినాం. ఇవాళ మహిళల యొక్క ఆడపిల్లలు చదువుకునే సంఖ్య పెరిగింది లాటరీన్ కట్టడం వల్ల. స్కూళ్ళలో మేము చెప్తలేం, వాళ్ళే చెప్తున్నారు. ఇట్లా గృహాలు కానీ, లేకపోతే ప్రధానమంత్రి ఫసల్ యోజన కానీ, లేకపోతే ఇవన్నీ కూడా అన్ని కూడా పెంచుకుంటూ పోతున్న ప్రతి రంగంలో ఇవాళ సెల్ఫ్ సస్టైన్ అయ్యేందుకు తీసుకోవడం జరుగుతున్నది. అవినీతి తగ్గింది, పాలసీ అవినీతి తగ్గింది. ఓకే, ఒకసారి బిజినెస్ ఎక్స్పర్ట్ శేషు గారు కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళ వర్షన్ తీసుకుందాము. నమస్తే.